మనకి స్వాతంత్ర్య సమరయోధులు అనగానే చాలా పేర్లు గుర్తొస్తాయి కదా. కాని ఆ వెలుగులోకి రాని కథలు ఎన్నో. ఈరోజు మనం అలాంటి ఒకరి గురించే మాట్లాడుకోబోతున్నాం. ఆమె పేరు నీరా ఆర్య. దేశం కోసం అన్నీ త్యాగం చేసిన ఒక అసాధారణమైన మహిళ కథ ఇది. చూశారు కదా, ఈ మాట మన స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో స్ఫూర్తినిచ్చిన వీరులలో ఒకరు. కాని పేరు మాత్రం చాలామందికి తెలీదు. ఈ ఒక్క మాటలోనే అంతా ఉంది. ఆమె కథ ఎంత గొప్పదో, మనం ఆమెని ఎంతలా మర్చిపోయామో కూడా ఇదే చెప్తుంది. ఆమె జీవితం నిజంగా మనందరం తెలుసుకోవలసిన పాఠం. సరే, మరి ఇంత గొప్ప వీరనారి కథ ఎక్కడ మొదలైంది? అసలామె ఒక విప్లవకారిణిగా మారకముందే ఎలా ఉండేవారు? ఆమె బాల్యమెలా గడిచింది? ఆమె వ్యక్తిత్వాన్ని అంత బలంగా తీర్చిదిద్దిందేంటి? పదండి ఆ విషయాల్లోకి వెళ్దాం. 1902 ఉత్తరప్రదేశ్లోని ఖేకర్ అనే ఒక చిన్న ఊరు. అక్కడే ఆమె ప్రయాణం మొదలైంది. ఆలోచించండి, ఆ రోజుల్లోనే ఆమె తండ్రి ఒక వ్యాపారవేత్త. ఆడపిల్ల చదువు ఎంత ముఖ్యమో గుర్తించి పై చదువుల కోసం ఏకంగా కోల్కతా పంపించారు. అది ఆ కాలంలో చాలా పెద్ద విషయం. అంటే చిన్నప్పటినుంచి ఆమె చాలా భిన్నంగా ఉండేవారు. చాలా గట్టి పట్టుదల, ఎవరిమీద ఆధారపడని తత్వం. ఏదైనా తప్పు అనిపిస్తే వెంటనే ప్రశ్నించేది. అన్యాయం కనిపిస్తే ఎదురు తిరిగే ధైర్యం. బహుశా ఇదే లక్షణాలు ఆమెని భవిష్యత్తులో అంత పెద్ద విప్లవకారిణిగా మార్చాయేమో. ఇక అక్కడనుంచి ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. చదువు, ప్రశాంతమైన జీవితం ఇవన్నీ పక్కకు వెళ్ళిపోయి ఒక పెద్ద సాహసంలోకి అడుగుపెట్టింది. దేశం ఆమెను పిలిచింది. మరా పిలుపును అందుకుని ఆమె నీరా నాగినిగా ఎలా మారింది? అసలు భారత జాతీయ సైన్యంలోకి ఎలా వెళ్ళింది? చూద్దాం రండి. ఆమె ఒక నిర్ణయానికి వచ్చారు. తన జీవితం దేశానికే అంకితమని. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే ఆమెకు విపరీతమైన స్ఫూర్తి. ఇంకేం ఆలోచించలేదు, నేరుగా వెళ్లి ఆజాద్ హింద్ ఫౌజ్లోని రాణి ఝాన్సీ రెజిమెంట్ అంటే పూర్తిగా మహిళలతో ఉండే విభాగంలో చేరిపోయారు. అది మామూలు నిర్ణయం కాదు, ఒక ప్రమాణం. అయితే ఆమె కేవలం ఒక సైనికురాలిగా ఆగిపోలేదు. దానికంటే చాలా పెద్ద బాధ్యత తీసుకున్నారు. ఏకంగా భారత జాతీయ సైన్యానికి మొట్టమొదటి మహిళా గూఢచారిగా మారారు. ఫస్ట్ ఉమెన్ స్పై. ఇది చరిత్ర. గూఢచారిగా అయ్యాక ఆమెకు ఒక కోడ్నేం పెట్టారు. అదే నీరా నాగిని. ఆ పేరు ఎందుకంటే ఆమె అంత నిర్భయంగా, అంత షార్పుగా ఉండేది. శత్రువులకి ఆమె ఒక విషనాగులాంటిది. దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధమని ఆ పేరుతోనే చెప్పేసింది. ఒకవైపు దేశం, మరోవైపు స్వంత బంధాలు. ఈ రెండింటి మధ్య నలిగిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం నీరా జీవితంలో అత్యంత కష్టమైన, గుండెల్ని పిండేసే ఒక ఘట్టంలోకి వెళ్తున్నాం. ఆమె విధేయతకు అసలైన పరీక్ష ఎదురైన సమయం. ఇక్కడే అసలు ట్విస్ట్. ఆమె పెళ్లి చేసుకున్నది ఎవరినో తెలుసా? శ్రీకాంత్ జైరాజ్ దాస్. ఆయన ఒక బ్రిటిష్ సిఐడి ఆఫీసర్. అంటే ఆమె ఒకవైపు దేశం కోసం పోరాడుతుంటే ఆమె భర్త శత్రువుల వైపు పనిచేస్తున్నాడు. ఇక ఆమె ముందున్నవి రెండే దారులు: దేశమా, భర్త. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే అక్షరాల నిప్పుల మీద నడక. ఒకవైపు నేతాజీని కాపాడాలి, దేశ స్వాతంత్ర్యం కోసం పనిచేయాలి. మరోవైపు బ్రిటిష్ ఆఫీసర్ అయిన తన భర్త. ఆమె లోపల ఎంత నరకం అనుభవించి ఉంటుందో మనం ఊహించలేం కూడా. అసలు దేశం కోసం ఎంతవరకు త్యాగం చేయొచ్చు? ఆస్తులు వదులుకోవచ్చా? ప్రాణాలివ్వొచ్చా? మరి సొంత మనుషుల్ని? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తేనే ఆమె ముందున్న నిర్ణయం ఎంత భయంకరమైందో మనకు అర్థమవుతుంది. చివరికి ఆ సమయం రానే వచ్చింది. ఆమె భర్త నేతాజీని చంపడానికి ప్రయత్నించాడు. ఆ క్షణంలో ఆమె దేశాన్నెంచుకుంది. నేతాజీని కాపాడ్డం కోసం తన సొంత భర్తను కత్తితో పొడిచి చంపేసింది. దేశభక్తికి ఇంతకంటే పెద్ద నిరూపణ ఏముంటుంది చెప్పండి? కాని ఇంత పెద్ద త్యాగానికి ఆమె చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. బ్రిటిష్ వాళ్లకు దొరికిపోయింది. ఇక ఆ తర్వాత వాళ్లు ఆమె ధైర్యాన్ని పరీక్షించటానికి పెట్టిన చిత్రహింసలు మామూలుగా లేవు. ఆ నరకం ఎలా ఉండేదో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటిష్ సైన్యం ఆమెను అరెస్ట్ చేసింది. తీసుకెళ్లి ఎక్కడ బంధించారో తెలుసా? అండమాన్లోని భయంకరమైన సెల్యులర్ జైల్లో. అక్కడ ఆమెను పెట్టిన హింసలు, చిత్రవధ మాటల్లో చెప్పలేనివి. అయినా సరే, వాళ్లు ఎంత టార్చర్ చేసినా, శరీరాన్ని ఎంత చిత్రహింస పెట్టినా ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ఐఎన్ఏ రహస్యాల్లో ఒక్కటి కూడా బయటకు చెప్పలేదు. ఆమె మనోధైర్యం స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తికే ఒక ప్రతీకగా నిలిచిపోయింది. ఇన్ని త్యాగాల తర్వాత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అంతా సంతోషం. కాని ఆ స్వాతంత్ర్య భారతంలో నీరా ఆర్య జీవితం ఎలా గడిచింది? ఇప్పుడు మనం ఆమె కథలో అత్యంత బాధాకరమైన చివరి భాగానికి వచ్చాం. నమ్మలేరు కాని దేశం కోసం కట్టుకున్న భర్తనే చంపిన ఆ వీరనారి స్వాతంత్ర్యం వచ్చాక ఎవ్వరికీ తెలియకుండా బతకాల్సొచ్చింది. గుర్తింపులేదు, గౌరవం లేదు. చివరికి బ్రతకడం కోసం హైదరాబాద్ రోడ్లమీదే పూలమ్ముకున్నారు. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఈ టైంలైన్ చూస్తే ఆమె జీవితం మొత్తం ఒక్కేసారి కళ్లముందు కదులుతుంది. ఒక సాధారణ అమ్మాయిగా మొదలై ఐఎన్ఏ మొట్టమొదటి మహిళా గూఢచారిగా చరిత్ర సృష్టించి, స్వాతంత్ర్యం వచ్చాక ఎవరికీ తెలియకుండా బ్రతికి, ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మనం ఆమె కథను మళ్లీ గుర్తు చేసుకుంటున్నాం. ఆలస్యంగా అయినా సరే ఇప్పుడు ఆమె త్యాగాన్ని గుర్తించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆమె జీవితం గురించి పుస్తకాలు రాస్తున్నారు. ఆమె ధైర్యాన్ని పొగుడుతూ పాటలొస్తున్నాయి. త్వరలో ఆమె కథ సినిమాగా కూడా రాబోతోంది. అంతేకాదు, ఆమె పేరు మీద ఒక జాతీయ అవార్డు కూడా పెట్టారు. ఇది చాలా మంచి విషయం. నీరా ఆర్య కథ మనకు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. అదేంటంటే, మనకు ఈరోజు ఉన్న ఈ స్వేచ్ఛ కేవలం మనకు తెలిసిన కొద్దిమంది నాయకుల వల్ల మాత్రమే రాలేదు. వాళ్ల వెనుక పేరు కూడా బయటకు రాని, ప్రాణాల్ని సైతం లెక్కచేయని ఎంతోమంది అజ్ఞాత వీరులున్నారు. వాళ్ళ త్యాగాల పునాదుల మీదే మనం నిలబడి ఉన్నాం. సో, ఈ కథ ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. నీరా ఆర్య లాంటి వాళ్లు ఇంకెంతమంది చరిత్రలో కనుమరుగైపోయుంటారు? వాళ్ల కథల్ని వెతికి పట్టుకొని వాళ్ల త్యాగాలకు సరైన గౌరవమివ్వడం, అది మనందరి బాధ్యత.